అంటే హిస్టరీ బేస్ చేసుకొని మేము సపోర్ట్ తీసుకుంటున్న వారు కానీ, లేదంటే అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు ఒక ఒక వాయిస్ వెళుతూ ఉంటుంది. అలా కాకుండా ఒక హిస్టరీని స్టడీ చేసి దేశాలు దాటి స్టడీ చేసిన వాళ్ళు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది. అందుకే నేను ఒకసారి కుమార్ నాయుడు గారితో మాట్లాడుతున్నానండి. కుమార్ నాయుడు గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. సౌత్ ఏషియన్స్ అండ్ ఆయన సౌత్ ఇండియన్ హిస్టరీ ఎక్స్పర్ట్, అలాగే జేఎన్యూలో చేశారు. ఆయన జేఎన్యూలో స్టూడెంట్, సౌత్ ఇండియన్ హిస్టరీ ఎక్స్పర్ట్గా ఉన్నారు. కుమార్ నాయుడు గారు లైన్లోకి వచ్చారు. హలో, నమస్తే అండి కుమార్ నాయుడు గారు. నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే అండి కుమార్ నాయుడు గారు. చూస్తున్నారు మీరు ఈరోజు ఒక డిబేట్ తీసుకోవడం జరిగింది. మీరు సౌత్ ఇండియన్ హిస్టరీ ఎక్స్పర్ట్గా అనేక అంశాలని గతంలో అంటే నాకు ఒకరి ద్వారా మీ నుంచి నేను కొంత ఇన్ఫర్మేషన్ సేకరించడం, తద్వారా మీరు ఇచ్చిన కొన్ని కాంటాక్ట్స్ తీసుకొని, అంటే నేను ఏది తీసుకున్నానండి, ఎర్ర జర్నలిజం తీసుకున్నా, కులగోత్రాలు తీసుకున్నా, విత్ అథెంటికేటెడ్ విత్ పేపర్ అండ్ బుక్స్ ప్రూఫ్తో సహా ప్రతి అంశాన్ని తీసుకొచ్చి నేను పెట్టడం జరిగింది. అది మీకు బాగా తెలుసు. బట్ ఈ జరిగిన దాడి ఏదైతే ఉందో దాన్ని మీరు ఎలా చూస్తున్నారండి? మేడం, ముందుగా మీరు ఏదైతే కులగోత్రాలనే టాపిక్ ఇంత ధైర్యంగా తీసుకున్నందుకు మీ ధైర్యానికి నేను హ్యాట్సాప్ చెప్తున్నాను మేడం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే కులం అనేది ఒక సత్యం. మనకి ఇష్టం ఉండకపోవచ్చు, మన ఇష్టాలతోటి ప్రమేయం లేదు. భారతదేశ సమాజమే కులాల వారీగా నిర్మితమైంది. అది మీరు మొదలు పెట్టలేదు. లేదు అని అంటే మీతోటో నాతోటో అంతమైపోదు. ఇప్పుడు ఎవరైతే మీ మీద, నేను చూశానండి, మీ వీడియో మొత్తం చూశాను మేడం. మీరు నాట్ ఓన్లీ కమ్మ కుల చరిత్రకు సంబంధించిన వీడియోనే కాదు, మీరు పెట్టిన మిగతా వీడియోస్ ని కూడా నేను చూడటం జరిగింది. దాంట్లో మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా చాలా రీసెర్చ్ చేసి అథెంటికేటెడ్ హిస్టరీ ఇస్తున్నారో ఆ విషయంలో మీకు కానీ మీ టీముకు కానీ నేను అభినందనలు తెలుపుతా ఉన్నా. కాకపోతే ఒకటి మాత్రం దుర్మార్గమైనటువంటి విషయం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గత దశాబ్దాల కాలంగా ఒక ఒరవడి, రాజకీయాల్లో ముఖ్యంగా ఒక ఒరవడి అనేటువంటిది స్టార్ట్ అయిపోయిందండి. హలో, వినపడుతుందా? వినబడుతుంది, చెప్పండి. ఒక ఒరవడి స్టార్ట్ అయిపోయింది. అది ఏంటి అని అంటే, మనందరము కులాలు ఉన్నాయని ఒప్పుకుంటాం. ప్రతి మనిషి నాకు కులపరంగా రిజర్వేషన్ కావాలి అంటాడు. స్కూల్లో అతని కులం సర్టిఫికేట్ తీసుకొని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో అడ్మిషన్స్ కోసము కుల సర్టిఫికేట్ అప్లై చేస్తాడు. ఉద్యోగాలకు కావాల్సినటువంటి రిజర్వేషన్ కోసం కులం వాడతారు. పెళ్లి చేసుకోవటానికి ఓపెన్ గా, బాహాటంగా పత్రికలలో, ప్రధాన పత్రికలలో, మీడియాలో కులాల పెళ్లి పందిర్లు, అది ఈనాడు పేపర్ కానీ, సాక్షి కానీ, ది హిందూ పేపర్ తో సహా కులాల వారిగా ఇప్పటికీ భారతదేశంలో పెళ్లి పందిర్లు పేపర్లలో పబ్లిష్ అవుతా ఉంటాయి. మ్యాట్రిమోనీస్, అవునండి, మ్యాట్రిమోనియల్ సైట్స్ లో గానీ, పేపర్స్ లో గానీ. ఒక వ్యక్తికి ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా నేను ఈ పలానా కులానికి చెందిన వ్యక్తిని కాబట్టి నాకు ఆ పోస్టింగ్ ఇవ్వలేదు, నేను పలానా కులానికి చెందిన వ్యక్తిని కాబట్టి నాకు సరైన అప్రధాన్య పోస్టింగ్లు ఇస్తా ఉన్నారని చెప్పేసి ఏది సామాన్యమైన వ్యక్తులు మాట్లాడరండి. ఇది ఐఏఎస్లు, ఐపీఎస్లు, అఖిల భారత సర్వీసుల్లో పనిచేసేటువంటి ఉన్నతాధికారులు బహిరంగంగా చర్చిస్తుంటారు. కేవలం ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ మాత్రమే కాదు, మన యూనివర్సిటీస్ లో ఆఖరికి వైస్ ఛాన్సలర్ల నియామకాలు, ఏ విద్యా సంస్థల్లోనైతే మనం కులం ఉండకూడదని మాట్లాడతామో, ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ జేఎన్యూ వరకు కులాల వారీగా విద్యార్థి యూనియన్లు తయారైపోయాయి, ప్రొఫెసర్స్ యూనియన్స్ తయారైపోయాయి. వైస్ ఛాన్సలర్స్ నియామకంగా బహిరంగంగా మాకు వైస్ ఛాన్సలర్ల నియామకంలో మా కులానికి అన్యాయం జరిగింది, గత ప్రభుత్వం మమ్మల్ని అణిచివేసింది, లేదు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం అణిచివేస్తుందని స్వయాన
విద్య చెప్పేటువంటి లెక్చరర్స్, భవిష్యత్తు భారతదేశాన్ని నిర్మించేటువంటి ప్రొఫెసర్స్ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తా ఉంటారు. ఈ దేశంలో కులం ఉంది, కులం అనేది ఒక సత్యం, దాన్ని ఎవరూ కాదనలేనటువంటి సత్యం. ఆఖరికి మన దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మీరు గమనించండి లక్ష్మి గారు, దేశం మొత్తం మీరు తిరగండి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆఖరికి చనిపోయిన తర్వాత శ్మశాన వాటికలు కూడా కులాల ఆధారంగానే ఉంటాయి. హలో, అవునండి, అవునవును. కులాల ఆధారంగా పలానా కుల శ్మశాన వాటికని ఓపెన్ గా బయట శ్మశాన వాటికలకు కూడా కులాల బోర్డు తగిలిస్తా ఉంటారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, అది నేషనల్ మీడియా గానీ లోకల్ మీడియా గానీ, ఓపెన్ గా పలానా కులం వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి పలానా వ్యక్తులకి ఎమ్మెల్యే టికెట్లలో అన్యాయం జరిగింది. ఎలక్షన్స్ టైంలో ఏమని ఓపెన్ గా మాట్లాడతారండి? మా కులం ఇంత జనాభా ఉంటే మాకెందుకు ఇన్ని సీట్లు ఇవ్వట్లేదని మాట్లాడతారు. వీళ్ళందరూ ఈ రోజు వచ్చేసి మీరు కులాల గురించి ఓపెన్ గా చర్చ చేసినప్పుడు మీ మీద దాడి చేయటం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ఎలాంటిదంటే, ఒక మనిషి ఎవరైనా సరే, అది ఏ వ్యక్తి అయినా సరే, సమాజంలో ఒకటి జరుగుతుంది, అది రోగమే కావచ్చు, రుగ్మతే కావచ్చు. సమాజంలో మనం ఆ రోగాన్ని, రుగ్మతని చర్చించినప్పుడే దానికి సంబంధించిన విషయాలు బయటకు వస్తాయండి ఓపెన్ గా. మీరు ఒక సామాజిక డాక్టర్ గా బాధ్యత తీసుకున్నారు, దానికి మిమ్మల్ని అభినందించాల్సింది పోయి మీరు సమాజంలో కులాల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మాట్లాడే వాళ్ళకి నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా. ప్రతి ఒక్కరు నీతులు చెప్పేటువంటి వీళ్ళందరికీ ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా. మీరు మీ కూతురునో కొడుకునో మీ కులం వాళ్ళకు కాకుండా మీరు పెళ్లి చేయడానికి మీరు ఒప్పుకుంటారా? రెండో అంశం, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఈ తెలుగు ప్రజలలో ఎవరైనా ఉంటే ఉండొచ్చు, అందరికి కుల పిచ్చి, కుల ఉన్మాదం ఉందని నేను అనను. మెజారిటీ ఆఫ్ ది పబ్లిక్ కుల అభిమానం ఉండొచ్చు. కులాల వారీగా పార్టీలు ఓపెన్ గా, ఇది తెలుగుదేశం పార్టీ, కమ్మ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, రెడ్డి పార్టీ, జనసేన పార్టీ, కాపు పార్టీ, ఇది రాకముందు జాతీయ స్థాయి పార్టీలైన కాంగ్రెస్ అంత బహిరంగ అనేవాళ్ళండి. కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ, టీడీపీ అంటే కమ్మల పార్టీ. సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడారు? మీరు అధికారం రెడ్ల గొప్ప చెప్పండి, రెడ్లు పాలక కులం అని ఓపెన్ గా మాట్లాడారు. మాట్లాడారా లేదా? అవును. అయితే ఇక్కడ క్రాంతి నాయుడు గారు, కుమార్ నాయుడు గారు, ఇక్కడ జరిగింది అంటే, ఇక్కడ లక్ష్మి దొరికింది అనాలో, లక్ష్మి చేసిన తప్పు అనాలో తెలియదు, కానీ నేను ఒక కుల చరిత్ర చెప్పుకుంటూ వెళుతున్న సమయంలో అది సంక్రాంతి కావడం వల్ల సంక్రాంతి గురించి కూడా చెబుతూ, అంటే మొత్తం హిస్టరీలో కమ్మవారి చరిత్ర తీసుకున్న దాంట్లో రైతులుగా వాళ్ళు మొదలయ్యారు అని చెబుతూ, రైతులుగా అంటే కమ్మవారు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతాన్ని, నేను అన్ని ప్రాంతాలు మొత్తం రాష్ట్రాలు అని చెప్పడం లేదు. అసలు సంక్రాంతి సృష్టించింది, సంక్రాంతిని పుట్టించింది, సంక్రాంతిని తీసుకొచ్చింది కమ్మవారు అనలేదండి. అందుకే సంక్రాంతి కమ్మవారి పండుగ అయింది, కమ్మవారి పండుగ సంక్రాంతి అయింది, కమ్మవారికి ప్రత్యేక పండుగ అయింది సంక్రాంతి అని చెప్పానండి. అలాగే మీరు ఒక జేఎన్యూ స్టూడెంట్గా ఢిల్లీ స్థాయిలో చదువుకొని వచ్చారు. ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ తినుబండారాలు మనం తింటూ ఉంటాం. ఈవెన్ నాకు కూడా తెలంగాణలో ఉన్న కొన్ని ప్రాంతాల ఫ్రెండ్స్ వీళ్ళందరూ తీసుకొచ్చే ఫుడ్ని పర్టికులర్గా, ఇదిగో మీరు చేసే చట్నీలు బాగుంటాయని, మీరు చేసే సకినాలు బాగుంటాయని, అట్లా ఒక్కొక్క ప్రాంతం నుంచి, ఇప్పుడు నెల్లూరు నుంచి కూడా మా నిమ్మకాయ పచ్చడను కొన్ని వస్తుంటాయండి. అట్లా మేమందరం అట్లా అంటే అంత ఫ్రీగా ఉన్నాం. అసలు ఎవరు కూడా ప్రాంతాలు వేరు, కులాలు వేరు, దాన్ని చాలా సరదాగా ఒక కన్వే చేద్దాం అనుకున్నది కాస్త అది ఎలా వక్రీకరించగలిగారు? సోషల్ మీడియాలో ఇంత ఓపెన్గా ఒక విషయాన్ని ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడిన దాన్ని వక్రీకరించడం అనేది ఎలా సాధ్యమైందో అర్థం కావట్లేదండి. మేడం లక్ష్మి గారు, నేను చాలా స్పష్టంగా ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నా. ఇక్కడ మీ మీద జరిగినటువంటి వక్రీకరణ, సరే అది రాజకీయంగా, రాజకీయ పార్టీలు, రాజకీయ సోషల్ మీడియా వింగ్స్ చేతిలో మీరు పావుగా మారిపోయారు. మీ ఒక్క పదాన్ని వాళ్ళకు అనుకూలంగా దాన్ని ట్విస్ట్ చేసి, లేకపోతే వాళ్ళకి వేరే రకంగా ధ్వనించే రకంగా ట్విస్ట్ చేసి సమాజంలో వదిలిండొచ్చు. బట్ నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నానండి. సమాజంలో ఇప్పుడు గుండెలు బాదుకుంటున్న వీళ్ళందరూ కూడా, లక్ష్మి గారు సంక్రాంతి కమ్మవారి పండగ అని మాట్లాడి గుండెలు బాదుకుంటున్న వీళ్ళందరూ కూడా నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మనం సహజంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే మనకు బాగా తెలిసిన కొన్ని ఉదాహరణలు చెప్పొచ్చండి. ఇప్పుడు
ఆదిలాబాద్ లో ప్రెసెంట్ మనకి సమ్మక్క సారక్క జాతర నడుస్తుంది. అవునండి, మనకు తెలంగాణకు సంబంధించిన అతిపెద్ద కుంభమేళ. అవునండి, గిరిజన కుంభమేళ. మన మీడియాలో గాని పౌర సమాజంలో గాని ఏమని మాట్లాడతారు? ఇది గిరిజన ఫెస్టివల్, గిరిజన జాతర అని మాట్లాడతారు. అంత మాత్రం చేత ఇది గిరిజనులకు సంబంధించిన ఫెస్టివల్ అని మనం అనుకుంటామా? సమ్మక్క సారక్కలని యావత్ తెలంగాణ సమాజం కులాలకి మతాలకి అతీతంగా వెళ్ళి మొక్కులు తీర్చుకుంటారు. నాట్ ఓన్లీ తెలంగాణ సమాజమే కాదండి, ఎక్కడో నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటారు. అది గిరిజన జాతర అనేటువంటిది ఒక ఓడుగా ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ కూడా మన సనాతన ధర్మంలో హిందూ సాంప్రదాయాల్లో వారిని సాక్షాత్తు సమ్మక్క సారక్కల్ని అమ్మవార్లుగా మనం భావిస్తుంటాం. అవునండి. రెండో విషయం, ఇప్పుడు మనం దసరా ఉత్సవాలు అంటే మనం ఏమంటాం? సహజంగా దసరా ఉత్సవాలు మైసూర్లో బ్రహ్మాండంగా జరుగుతాయి, పశ్చిమ బెంగాల్లో కాళికామాతది చాలా అద్భుతంగా జరుగుతుందండి. దసరా ఉత్సవాలు అంటే బెంగాలేనండి, లేదంటే మన తెలుగు రాష్ట్రాల్లో బెజవాడలోనే కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు. అంటే దాని అర్థం మిగతా ప్రాంతాల వాళ్ళు జరుపుకోవద్దనే, లేదంటే తెలంగాణ వాళ్ళు దసరా మాకు పెద్ద ఫెస్టివల్ అంటారు, అలానే ఆంధ్ర వాళ్ళు జరుపుకోవద్దని తెలంగాణ వాళ్ళు ఏమన్నా అన్నారా? అనలేదు కదా. అది ఒక మాటల సందర్భంలో యాదృచ్ఛికంగా మీరు అక్కడ ఆ వీడియో చేశారు. నేను ఆ వీడియో చూశాను, నేను ఆ వీడియో మొత్తం చూశానండి. మీరు మాటల సందర్భంలో కమ్మవారు మెజారిటీ వ్యవసాయం చేసేవాళ్ళు కాబట్టి రైతులందరూ కూడా సహజంగా పంట చేతికి వచ్చేటువంటి సందర్భం కాబట్టి కాస్త ఘనంగా జరుపుకుంటారు. అన్ని కులాల్లో రైతులు ఉంటారు, అలాగే కమ్మ కులంలో కూడా రైతులు ఉంటారు. అందులో కమ్మవారిలో కాస్త ఎక్కువ శాతం రైతుల పర్సంటేజ్ ఉంటది కాబట్టి వాళ్ళకి రైతులకు పంట చేతికి వచ్చిన సందర్భం కాబట్టి బహుశా మీ ఉద్దేశం అదే ఉండొచ్చు. బహుశా ఖచ్చితంగా అండి. అంటే నాకు అది ఖచ్చితంగా కుమార్ నాయుడు గారు, అంటే దాన్ని నేను చరిత్ర గురించి ఒక్కొక్కళ్ళ గురించి చెప్పుకుంటూ వస్తూ దీన్ని అలాబరేట్ చేయలేదు. అది అంటే ఏది తీసుకున్నా అండి, ఒక హిస్టరీ తీసుకున్నామంటే అది ఒక ప్లేస్ కానివ్వండి, క్యాస్ట్ కానివ్వండి, మొత్తం అక్కడ దాని ఆరిజిన్ ఏంటి, వాళ్ళ పండుగలు ఏంటి, అలా చెప్పుకుంటూ వస్తాం కదా. అట్లా రైతులుగా చెప్పాను. బట్ అది ఇప్పుడు మీరు చెప్పినంత ఎలాబరేట్గా చెప్పుంటే అసలు ఈ సమస్య వచ్చి ఉండేది కాదేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అదే చెప్తున్నానండి లక్ష్మి గారు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మనము సహజంగా మనం ఏమంటాం? సహజంగా తెలంగాణ వాళ్ళు ఏమంటారు? అరే మా దగ్గర దసరా చాలా పెద్ద ఫెస్టివల్ రా అని అంటారు. అంటే ఆంధ్ర వాళ్ళు సంక్రాంతి పండుగ జరుపుకోరానా? సారీ, దసరా పండుగ జరుపుకోరానా? లేదు, గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలండి, సంక్రాంతి చూడాలంటే గోదావరి జిల్లాలని సహజంగా మాట్లాడుతుంటారు. మన మీడియా కూడా అక్కడ జరిగే కోడి పందాలని ఇంకేదో ప్రబల పండుగల్ని సహజంగా చూపిస్తుంటారు. మనకు సంక్రాంతి అంటే ఎక్కువ కూడా మన మీడియా ఫోకస్ చేసేది గోదావరి జిల్లాలో, ముఖ్యంగా భీమవరం ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న కోడి పందాలు వీటిని చూపిస్తుంటారు. అలా అని మిగతా ప్రాంతాల్లో సంక్రాంతి జరుపుకోవట్లేదని అవమానించినట్ట. అది మనం ఎలా చూస్తున్నాము, ఎలా అర్థం చేసుకుంటున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది తప్ప మరొక కాదండి. ఇంకొక విషయం మీకు చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను లక్ష్మి గారు. నేను ఈ లైవ్ లోకి రావడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, కులాల అంశాన్ని మీరు తీసుకొని మీరు ఎక్కడా కూడా కుల విద్వేషాలు పెంచే రకంగా మీరు వీడియోలు చేయలేదండి. నేను అంతకుముందు వీడియోలు కూడా చూశాను నేను. ఇప్పటి వరకు కులాలకు సంబంధించినటువంటి వీడియోలు ఎవరు చేసినా కులాల మధ్య కొన్ని ఛానళ్ళు ఉంటాయి, నీతి సూత్రాలు చెప్తా ఉంటాయి. కమ్మవాళ్ళు దొరలా, వెలమవాళ్ళు దొరలా, రెడ్లు ఎక్కువ చేశారా సమాజానికి, కమ్మవారు ఎక్కువ చేశారా, లేదా కాపువారు ఎక్కువ చేశారా, ఇలా విద్వేషాలు పెంచేటువంటి వీడియోస్ ఉంటాయి. కానీ మీరు చాలా స్పష్టంగా ప్రతి కులంలో వాళ్ళు సాధించిన ప్రగతి, వాళ్ళ విజయాల వెనక వాళ్ళ పట్టుదల, వాళ్ళ కృషి, ఇవి ఉందా, కులం ఉందా, కులాన్ని దాటుకొని ముందుకు వెళ్ళి సమాజానికి, దేశానికి కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని చూపించే ప్రయత్నం చేసి ఉండొచ్చు మీరు. అంత మాత్రం విద్వేషాన్ని రెచ్చగొట్టారు ఏమంటారండి? ఖచ్చితంగా మీరు చెప్పింది 100% అది ఇదే అండి. ఎందుకంటే ఎక్కడా కూడా అంటే ఒక కులంలో ఎదిగిన వ్యక్తులు మంచి వ్యక్తులు అలా అని కాదండి, ఎలా ముందుకు వెళ్ళగలిగారు అని కాపు చరిత్రలో తీసుకున్నా చాలా అంటే పాజిటివ్ని చూపించి, అంటే భారతదేశంలో ఉన్న పాజిటివ్ని చూపించి
ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి భారతదేశాన్ని అనేది ఒకటైతే, అలాగే ప్రతి కులంలో ఉన్న ఒక పాజిటివ్ని చూపించి ఆ కులంలో మార్పు ఎలా తీసుకురావచ్చు అని, అంటే ఒక జర్నలిస్ట్గా ఎందుకు ప్రతిదీ మనము నెగిటివ్గా ఎందుకు తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో తీసుకున్నదే అండి. ఎగ్జాక్ట్లీ మేడం, ఎగ్జాక్ట్. మీరు చేసినటువంటి ప్రయత్నం నిజంగా తెలుగు ప్రజలందరూ అభినందించాల్సినటువంటి ప్రయత్నం. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే, దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే మేడం, సమాజంలో కేవలం ఒక 2-3 కులాలే మేము మాత్రమే సమాజానికి కంట్రిబ్యూట్ చేశాము, మేమిస్తేనే తెలుగు ప్రజలు బ్రతుకుతున్నారు, మా ఎంగిలి మెతుకులతోటో లేదా మా కృషితోటో ఈ సమాజం అంతా బాగుపడింది అని చెప్పి వాళ్ళు ఒక 4-5 పేర్లను తీసుకొని వచ్చి సమాజం మీద రుద్దటం స్టార్ట్ చేశారు. ఇది వాస్తవం చెప్తున్నా. ఇది కేవలం ఇదిగో పలానా వ్యక్తి, ఆయన టీడీపీ పార్టీ, ఆయన ఆ పార్టీ పెట్టకపోయి ఉంటే, లేకపోతే ఆయన గనక పుట్టకపోయి ఉంటే ఈ తెలుగు ప్రజలకు దిక్కు లేదు, లేదు వైఎస్ఆర్సీపీ, లేదు కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక కల్చరల్ ఇన్వేజన్ జరిగిందండి తెలుగు ప్రజల మీద. వాళ్ళ మీద రుద్దటం స్టార్ట్ అయింది. ఎంతసేపు ఉన్నా వీళ్ళు పుట్టారు కాబట్టి మీరు అన్నం తింటున్నారు. అది ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే అండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వెరీ రీసెంట్ టైంలో నేను ఒక 1 month బ్యాక్ ఒక వీడియో చూశాను మేడం. ఎక్కడో అమెరికాలో ఒక యూనివర్సిటీలో అక్కడ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ జరుగుతుందండి, గ్రాడ్యుయేషన్ సెరమోనీ జరుగుతుంది. పిల్లలు అక్కడ అమెరికా యూనివర్సిటీలో వాళ్ళకి గ్రాడ్యుయేషన్ పట్టాలు ఇస్తున్నారు. ఇస్తుంటే ఆ పిల్లోడు ఒకడు టీడీపీ జెండా పట్టుకొని వెళ్ళి జై టీడీపీ అన్నాడు, ఒక పిల్లోడు వైఎస్ఆర్సీపీ జై వైఎస్ఆర్సీపీ జై జగన్ అన్నాడు, ఒక పిల్లోడు వెళ్ళేసి జై పవన్ కళ్యాణ్ అన్నాడు. ఎటు పోతుంది ఈ సమాజం? ఎటు పోతుంది అంటే, వీళ్ళు ఎలా తయారైపోయారంటే కేవలం 1 కులాలో 3 కులాలో 4 కులాలో వీళ్ళు మాత్రమే సమాజాన్ని ఉద్ధరించారు, మిగతా వాళ్ళందరూ వీళ్ళందరూ ఎంగిలి మెతుకులతోటి బతికిన వాళ్ళు, ఈ కులాలే లేకపోయి ఉంటే అసలు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు లేవు అనేటువంటిది ఒక ప్రొజెక్షన్ జరుగుతూ వచ్చింది. రెండో అంశం ఏంటి, ఈ కులాలలోనే చాలా గొప్ప వ్యక్తులు పుట్టారు, మిగతా కులాలలో పుట్టలేదు. మనం దురదృష్టకరమైన విషయం ఎంత దుర్మార్గంగా అయిపోయిందంటే తెలుగు రాష్ట్రాల్లో. ఒక్క నిమిషం చెప్పండి అండి వేల్పూరి గారు. దురదృష్టం ఒక 2 నిమిషాలు మేడం నాకు అవకాశం ఇవ్వండి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం చెప్పాలా. ఎంత దురదృష్టకరమైన విషయం అయిపోయిందంటే మన తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రం సాధించినటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఒక డ్యాములు గాని ఒక యూనివర్సిటీ పేరు గాని ఉండదండి. తెలుగు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉందండి ఇక్కడ ఆంధ్రాలో కొత్తగా ఏర్పడింది కదా ప్రభుత్వం. రైట్ అండి. అంటే ఇక్కడ అంటే ఏమండి నాయుడు గారు ఒక విషయం ఇందులో, అంటే నేను ఈ కులాల ప్రస్తావన ఎందుకు పెరుగుతుంది అనేది అంటే నాకు మై ఇంటెన్షన్ ఈజ్ రైట్ అండి. అంటే నేను చెప్పిన దాంట్లో అంటే అది వక్రీకరించారా, ఏం జరిగింది, ఎంత సరదాగా కాలేజీలో ఎన్ని కులాలైనా అంటే తరతరాలుగా అండి, మన ముందున్న కనీసం ఒక 5-6 జనరేషన్స్ ముందు నుంచి అయినా సరే చదువుకున్న వాళ్ళు అందరూ ఒక చోటకి చేరినప్పుడు ఆ ప్రాంతాలు కులాల వారీగా కాలేజ్ హాస్టల్ సందడి చేసే కుర్రాళ్ళు అంటూ నేను దాన్ని చాలా ఫన్నీగా ఒక సంక్రాంతి సంబరంగా తీసిన ఒక వీడియో మీద ఒక నిప్పులు చెరిగి ఈరోజు జరిగిన దాడండి.